నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. 5 ఏళ్ల పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ప్రజల సంక్షేమమే మా ముఖ్య ఉద్దేశం అని ఓవర్ బిల్డప్ ఇచ్చారు. పరిపాలన మాట అలా ఉంచితే అక్రమాలు, అవినీతి ఏ స్థాయిలో జరిగాయంటే పతాక స్థాయి అని చెప్పాలి. దానికి ఒక అదుపు అనేది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు వరుసగా వస్తున్నటువంటి బయటకు చాలా ఇష్యూస్, ముఖ్యంగా అవినీతి, అక్రమాలు, కోట్లాది రూపాయలు తమ జేబుల్లో వేసుకున్నటువంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో జరిగింది, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది జైల్లో ఉన్నారు, మరికొంతమంది జైల్లోకి వెళ్ళే పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్రమార్కులు అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. మనం అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవడు ఆపేది? అంటే అధికార దుర్వినియోగానికి మనం ఎట్లయినా పాల్పడవచ్చు, ఏమైనా చేయొచ్చు, మనల్ని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసేటువంటి వారు లేరు. మనదే రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వారి వ్యవహార శైలి. ఇప్పుడు కూటమి ఎంతో ఫోకస్ పెట్టి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనుసరించినటువంటి విధానాలు కానీ, వైఖరి కానీ, చేసినటువంటి అవినీతి కానీ, అక్రమాలు కానీ అన్నీ కూడా బయటికి లాగుతూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగినటువంటి ఒక వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. పరకామణి అంటే అక్కడ ఏదైతే టీటీడీలో ఒక కీలకమైనటువంటి విభాగం, ముఖ్యంగా హుండీలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి మొక్కులు తీర్చుకోవడానికి ఇచ్చేటువంటి విరాళాలు కానీ అవన్నీ కూడా భద్రపరిచేటువంటి గదిలో జరిగిన స్కామ్, అంటే భక్తులను కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. దొంగలు ఒక్కటైతే ఏదో అన్నట్టు ఆ రకమైనటువంటి విధానంతో ఇప్పుడు దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. సిట్ ఏర్పాటు చేయాలి. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే సిట్ అండ్ స్టాండ్, వారికి అసలు నిద్ర పట్టట్ల. అనేక వ్యవహారాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, అలాగే సిట్, సిఐడి, ఇలా ఆయా విభాగాలు వారి అక్రమాలు కానీ, అవినీతి కానీ బయటకు తీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు దీనిపై కూడా సిట్ వేయబోతున్నాం అని మంత్రి లోకేష్ ప్రకటించడం అత్యంత ప్రాధాన్యత కలిగించినటువంటి అంశంగా మారింది. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఈ ఇద్దరు కూడా గత ప్రభుత్వంలో చైర్మన్లుగా పనిచేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు. అలాగే ఈఓగా పనిచేసినటువంటి అధికారి ధర్మారెడ్డి. ఈ ముగ్గురు పాత్ర ప్రమేయంపై అనేక అనుమానాలు. అంతే వీరు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ద బెస్ట్ టాప్ 10లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో రవికుమార్ అనే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. కోట్లాది రూపాయలు ఆ యొక్క భక్తులు సమర్పించినటువంటి దానికి సంబంధించి నగలు అన్నీ కూడా కొంత ఇది చేశాడు. దానికి సంబంధించి బయటికి రావటం, కేసులు అవ్వటం, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వటం. ఎందుకనంటే మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అవును నేను చోరీ చేసిన మాట వాస్తవమే, దేవుడికి సమర్పించిన వాటిని నేను కొంత కాజేశాను, దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా, ఆ ఒక్క క్లాజ్తో దీనికి సంబంధించి లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నారు. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఉద్యోగి రవికుమార్ చేసినటువంటి ఆ స్కామ్ అక్రమాలు ఉన్నాయో దాని వెనుక వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఉన్నారు. అలాగే ఈ వ్యవహారం బయటపడిన తర్వాత మరింత ఎక్స్పాండ్ అవ్వకుండా, అంటే ప్రొటెక్ట్ జోన్లో ఉండేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆ రవికుమార్ సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వీరు బదలాయించుకున్నారు, రాయించుకున్నారు అనేది ఆ ఒక్క కండిషన్తోనే లోక్ అదాలత్లో ఇదంతా కాంప్రమైజ్ అయింది. కాబట్టి ఈ కేసును తిరిగి విచారించాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. అంటే చూడండి,
చివరకు ప్రతి స్కీమ్లో స్కామే. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ రకమైనటువంటి విధానంతో అక్రమాలు అవినీతి చేశారంటే ఏమనాలి? మళ్ళీ ఏమీ తెలియనట్టు, మేము ఏం పాపం చేయలేదు అన్నట్లు ఒక్కొక్కరు గొప్ప కబుర్లు, ఉపన్యాసాలు, దేవుడి సన్నిధిలో మేము ఎందుకు ఈ రకమైనవి చేస్తాం, పుణ్యక్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మేమెందుకు అలా చేస్తాం, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం చేశారు, ఈ రవికుమార్ వెనుక ఎవరున్నారు, అసలు కథ నడిపించింది ఎవరు, అన్నీ కూడా. ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు కొంతమంది నేతలు, చెవిరెడ్డి లాంటి వారు. చివరికి ఏమైంది? ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. అంటే ఏదో ఒక సామెత ఉంది, ఆ సామెత లెక్క ఈ నాయకులు ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళారు, ఈ రకమైనటువంటి ఆలోచన చేసి మొత్తం అంతా దోచుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు. దీనికి సంబంధించి సిట్ త్వరలోనే ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై విచారణ చేయబోతుంది. దాదాపుగా 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది, కానీ ఏమీ తెలియనట్లు దీన్ని 4 గోడల మధ్య పరిష్కరించుకున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది, దీంట్లో ఎవరిది తప్పు, మూలం ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కటి మేము బయటకు లాగుతామని లోకేష్ స్పష్టం చేశారు. మొత్తానికైతే దీంతో వైఎస్ఆర్సీపీలో మరింత ఒక రకమైనటువంటి భయం, టెన్షన్ అన్నీ కూడా ఏకమయ్యాయి. ఎందుకనంటే ఇప్పటికే పార్టీ పరిస్థితి ఏ విధంగా మారింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇటువంటి క్రమంలో ఈ పరకామణి ఇష్యూకి సంబంధించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. దాంట్లో ఎవరెవరు ఎంతెంత అనేది కూడా త్వరలోనే తేలబోతుంది. ఈ రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని విచారించాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా. ఎందుకనంటే ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు ప్రజల జీవితాలతో ఆడుకోవటమే కాకుండా వారి ప్రాణాలతో, లిక్కర్ కేసు అదే అయింది. నాసిరకం మద్యం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే మద్యానికి అలవాటైనటువంటి వారు ఉన్నారో వారిపై కూడా డబ్బులు సంపాదించాలి. అంటే శవాలపై చిల్లర ఏరుకునేటువంటి ఆ పదం వాడకూడదు, కానీ వాడాల్సి వస్తుంది. వారు చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. 2019 నుంచి 2024 వరకు మేము అంత చేసాం, ఇంత చేసాం, వైనాట్ 175 అని 2024 ఎన్నికలలో ప్రచారాలు చేశారు. కాకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు. ఇటువంటి సందర్భంలో ఎన్నో విషయాల్లో అడ్డంగా బుక్ అయిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ లాక్కోలేక పీక్కోలేక ఉన్నట్లు మారింది పరిస్థితి వల్ల. మొత్తానికైతే ఈ పరకామణి ఇష్యూకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి డబ్బుని, అంటే ఆయనకు భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి ఆ డబ్బును కూడా, విరాళాలను కూడా దోచేసుకున్నారు. అందరూ కూడా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగానే వారు పంచుకున్నారు. ఆ పాపంలో షేరు హోల్డర్లుగా మారిపోయారు. అవి త్వరలోనే బయటికి రాబోతున్నాయి. మేమెందుకు అలా చేస్తాం, మేము అత్యంత భక్తిపరులం, మాకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంది అని చెప్తారు. మళ్ళీ త్వరలోనే వీరి బండారం బయటపడుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.